డ్రాగన్లో ఎన్టీఆర్ అసలైన విధ్వంసం చూస్తారంటున్న ప్రశాంత్ నీల్. థియేటర్లను షేక్ చేయబోతున్న ఆ ఒక్క ఎపిసోడ్ అంటూ కామెంట్స్. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 500 మందితో ప్లాన్ చేసిన నీల్. ఇంతకీ ఆ ఒక్క ఎపిసోడ్ ఏంటి, ఎలా ఉండబోతుంది? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రాబోతున్న భారీ పాన్ ఇండియా మూవీ డ్రాగన్. ఈ యాక్షన్ ఎంటర్టైనర్పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించగా, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా ఈ సినిమాలో తెరకెక్కించబోయేటువంటి ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ గురించి పలు రూమర్స్ వస్తున్నాయి. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉర్రూతలూగుతున్నారు. ఇంతకీ ఆ ఎపిసోడ్ ఏంటి అని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తూ సెర్చ్ చేస్తున్నారు. కేజీఎఫ్, సలార్ వంటి సినిమాలతో యాక్షన్ సినిమాలకు కొత్త నిర్వచనం చెప్పినటువంటి డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అలాంటి డైరెక్టర్ ఎన్టీఆర్ను తన కెరీర్లోనే అత్యంత పవర్ఫుల్ అవతారంలో చూపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. సినిమాను అంతర్జాతీయ ఓపియం స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్లో తీయబోతున్నారట. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ ల్యూగర్ అనేటువంటి ఒక క్యారెక్టర్లో కనిపించనున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు చూడనటువంటి రౌద్ర రూపంలో జూనియర్ ఎన్టీఆర్ని చూడబోతున్నామంటూ కూడా చెప్తున్నారు. అయితే ఈ క్యారెక్టర్ ఆయన కెరీర్లో మరో మైల్ స్టోన్గా నిలవచ్చని అభిమానులు భావిస్తున్నారు. లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్లో ప్రశాంత్ నీల్ స్టైల్, డార్క్ విజువల్స్, ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్, పవర్ఫుల్ ఎలివేషన్స్ ఆడియన్స్ని ఆకట్టుకున్నాయి. కేవలం కొన్ని సెకండ్ల వీడియోతోనే ఈ సినిమా స్థాయి ఏంటో మేకర్స్ చూపించారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇప్పుడు డ్రాగన్పై దేశవ్యాప్తంగా భారీ హైప్ నెలకొంది. ప్రజెంట్ షూటింగ్ చాలా స్పీడ్గా సాగుతుండగా నెక్స్ట్ షెడ్యూల్ కోసం మూవీ యూనిట్ భారీ ప్లాన్లు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇండస్ట్రీలో వినిపిస్తున్నటువంటి బజ్ ప్రకారం శ్రీలంకలో ఓ గ్రాండ్ యాక్షన్ ఎపిసోడ్ను షూట్ చేస్తున్నారట. అడవులు, కొండ ప్రాంతాలు, సముద్ర తీరాల లొకేషన్లలో హాలీవుడ్ స్థాయి ఫైట్ సీక్వెన్సెస్ను ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ యాక్షన్ సీన్ కోసం భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారని, సినిమా రిలీజ్ అయినటువంటి తర్వాత అందరూ ఈ ఒక్క ఎపిసోడ్ గురించే మాట్లాడుకునేలా డిజైన్ చేస్తున్నారని, ఆ ఎపిసోడ్తో థియేటర్లను షేక్ చేయబోతున్నారని మూవీ లవర్స్ భావిస్తున్నారు. ఈ షెడ్యూల్లోనే హీరోయిన్ రుక్మిణి వసంత్తో కలిసి ఓ భారీ బడ్జెట్ సాంగ్ను కూడా షూట్ చేస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ రుక్మిణి జోడీ కొత్తగా ఉండడంతో ఆడియన్స్లో ఆసక్తి నెలకొంది. ప్రేమ, యాక్షన్, ఎమోషన్ అంశాలను బ్యాలెన్స్ చేస్తూ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను రూపొందిస్తున్నారని తెలుస్తుంది. సినిమాలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్, మలయాళం స్టార్ యాక్టర్ బీజు మీనన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. వీరి క్యారెక్టర్స్ కథలో కీలక మలుపులు తీసుకురానున్నాయని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్ను కూడా దృష్టిలో పెట్టుకొని క్యారెక్టర్ల సెలెక్షన్ చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్టూర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. కేజీఎఫ్, సలార్ సినిమాలో ఆయన అందించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇప్పుడు డ్రాగన్ కోసం కూడా పవర్ఫుల్ స్కోర్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్లోని రవి బస్టూర్ మ్యూజిక్ సినిమాకు మరింత అట్రాక్షన్గా నిలవనుందట. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతుంది. విజువల్ క్వాలిటీ, యాక్షన్ బ్లాక్స్ అండ్ సాంకేతిక ప్రమాణాల్లో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాణం జరుగుతుందని తెలుస్తుంది. 2027 జూన్ 11న వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది మేకర్స్. అయితే ఈ ఒక్క సినిమానే, అంటే దాదాపు ఇప్పుడున్నటువంటి ఏదైతే డ్రాగన్ సినిమా ఉందో ఆ సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే ఆ ఒక్క ఎపిసోడ్ ఒక ఎత్తు అంటూ కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అంటే దాని ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ స్టైల్ మనకు తెలిసిందే. అండ్ సలార్లో కావచ్చు, దాని తర్వాత కేజీఎఫ్లో కావచ్చు, ఇలాంటి ఒక డార్క్ థీమ్నే ఎంచుకొని సేమ్ ఇక్కడ డ్రాగన్ కూడా ఫాలో అవుతున్నారు. బట్ డ్రాగన్లో 2 రకాలైనటువంటి స్క్రీన్ ప్లేలు మనం చూడొచ్చు. అంటే కంప్లీట్గా ఒకటి డార్క్ థీమ్కి సంబంధించినటువంటిది, ఇంకోటి కలర్ఫుల్గా. అంటే గతంలో ప్రశాంత్ నీల్ మీద విమర్శలు చాలా రకాలుగానే వచ్చాయి. అంటే ఇలాంటి సినిమాలు, ఇలాంటి డార్క్ ఓరియంటెడ్ సినిమాలు తప్పితే ప్రశాంత్ నీల్ కలర్ఫుల్గా సినిమాలు తీయడం తన వల్ల కాదు అని కూడా చాలామంది కామెంట్ చేశారు. సో అలానే ఇక్కడ కూడా వాటిని ఛాలెంజింగ్గా తీసుకుంటూ ఇటొకటి ప్రీవియస్ ఎపిసోడ్ ఏదైతే ఇప్పుడు ఎన్టీఆర్ 18 kgs తగ్గినటువంటి ఒక ఎపిసోడ్, అండ్ దాని తర్వాత నార్మల్గా ఉన్నటువంటి డ్యూయల్ క్యారెక్టర్ ఇందులో ప్లే చేయబోతున్నట్టు తెలుస్తుంది. దాంట్లోనే దాదాపు ఒక 500 మందితోటి ఫైట్ సీక్వెన్సెస్ ప్లాన్ చేయబోతున్నారట నీల్. దాంట్లో పెద్ద పెద్ద ట్యాంకర్లు అండ్ దాని తర్వాత ఫైర్ ఇంజన్లు, మంటలు. సో ఇలా ఒక ఏదైతే గతంలోనే మంగళూరుకి సంబంధించినట్టు ఒక సమీపంలో సెట్ సమీపంలో పెద్ద సెట్ వేసి అక్కడ ఒక షూటింగ్ జరిపారన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు శ్రీలంకలో కూడా ఆ కొండ ప్రాంతాలలో అండ్ దాని తర్వాత అడవులు, ఆ బ్యాక్గ్రాఫ్ అండ్ దాని తర్వాత సముద్ర తీరాలలో ఇలాంటి ఒక భారీ సెట్ వేసి అక్కడ దాదాపు ఒక 15 రోజుల పాటు ఆ షెడ్యూల్ వేయనున్నట్లయితే తెలుస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రేంజ్లో వైరల్ అవుతుంది. అంటే ఇంతవరకు
ఎన్టీఆర్ని చూసింది ఒక లెక్క, ఇప్పుడు చూసింది ఒక లెక్క అనేటువంటి రేంజ్లో డ్రాగన్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఫ్యాన్స్ పెట్టుకున్నారు. ఎస్పెషల్లీ వార్ 2 ఫ్లాప్ అయిన తర్వాత వాళ్ళ కళ్ళన్నీ ఇప్పుడు డ్రాగన్ మీదనే ఉన్నాయి. అండ్ దాని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో రాబోతున్నటువంటి గాడ్ ఆఫ్ వార్ ఆ సినిమా. సో మెయిన్గా ఈ అన్ని సినిమాలలో కంటే కూడా ఈవెన్ స్టార్ డైరెక్టర్స్ కూడా ఈగర్గా వెయిట్ చేసేటువంటి సినిమాలలో ఏదైనా ఉంది అంటే అది డెఫినెట్గా రాజమౌళి లాంటి ఒక డైరెక్టరే నేను డ్రాగన్ కోసం వెయిట్ చేస్తున్నాను, ఎలా ఉండబోతుందో చూడాలనుకుంటున్నాడంటే. ప్రశాంత్ నీల్ మేకింగ్ మనకు తెలుసు కదా ఏ రేంజ్లో ఉంటుంది. ఇక్కడ ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఒక రేంజ్లో ఉంటుంది కాబట్టి ఆ రేంజ్లో ఆ సినిమా కోసం ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. సో మరి 500 మెంబర్స్ అంటే ఆల్రెడీ సలార్ అండ్ దాని తర్వాత కేజీఎఫ్, ఇక్కడ మరో డ్రాగన్ ఏదైతే సలార్ని అండ్ దాని తర్వాత కేజీఎఫ్ని కలిపితే ఏ రేంజ్లో ఉంటుందో దానికి డబుల్ రేంజ్లో డ్రాగన్ ఉండబోతుంది, మీరు రాసి పెట్టుకోండి అని ప్రశాంత్ నీల్ గతంలోనే హామీ ఇచ్చినట్లు కొన్ని ఇంటర్వ్యూలలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సో ఇప్పుడు ఆ ఒక్క ఎపిసోడ్ కోసమే ఏంటి మరి అసలు ఆ ఎపిసోడ్ ఏంటి, ఎలా ఉండబోతుందని ఫ్యాన్స్ దాని గురించి ఎస్పెషల్లీ చాలా చర్చలు అయితే జరుపుకుంటున్నారు. సో మరి ఆ ఎపిసోడ్ ఏంటి అని తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయక తప్పదు. బట్ లేటెస్ట్గా ఎన్టీఆర్కి సంబంధించి డ్రాగన్కి సంబంధించి ఒక చిన్న గ్లిమ్స్ అనొద్దు దాన్ని, అసలు 3 మినిట్స్ కంటే ఇంకెక్కువనే కట్ చేసి పెట్టారంటే అది టీజర్ కాదు, ట్రైలర్ కాదు, అంతకు మించి అని కూడా జస్ట్ క్యారెక్టర్స్ నేమ్స్ పరిచయం చేయడమే ఈ రేంజ్లో ఉంటే ఇంకా సినిమా ఏ రేంజ్లో ఉంటుందని ఫ్యాన్స్ కూడా చర్చించుకుంటున్నారు. సో ఒకవేళ మరి ఆ గ్లిమ్స్ చూసారా, చూస్తే మీకేమనిపించింది కామెంట్ చేయండి.